ప్రకటన గ్రంథ వివరణలో భాగంగా 6వ అధ్యాయము వివరణ 13వ భాగం చదువుకుందాం. ఈ సమయంలో మొదటి 2 వచనాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి. 4 గుర్రాలు రహస్యం, దేవుని తీర్పులు ప్రారంభం. 6వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు శ్రమలు. ఈ భూమి మీద శ్రమలు ప్రారంభమవుతాయండి. ఆ శ్రమలను గురించినటువంటి వివరణ ఈ యొక్క అధ్యాయంలో రాయబడి ఉంది. చదవండి దేవుని వాక్యం. 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు. నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుని ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలువెళ్ళెను. చాలు. ఆ గొర్రె పిల్ల అంటే అర్థం ఏంటంటే, గొర్రె పిల్ల ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనపడెను. ఏ గుర్రం కనపడిందంట? తెల్లని గుర్రం. మొదటి ముద్ర విప్పినప్పుడు కనపడినటువంటి గుర్రం ఏంటంటే తెల్లని గుర్రం. బైబిల్ ప్రకారం తెలుపు అది దేనికి గుర్తు అంటే శాంతికి గుర్తు. మరి తెల్లని గుర్రం కనపడితే ఇక్కడ శాంతి కాదు. ఈ తెల్లని గుర్రం మీద ఉంది ఎవరయ్యా అంటే అబద్ధ క్రీస్తు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా అయితే ఉంటారో ఆది మహాఘట సర్పం అపవాది, తర్వాత అబద్ధపు క్రీస్తు విరోధి. ఎవరు? క్రీస్తు విరోధి. 3వది అబద్ధ ప్రవక్త. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఉంటారో అబద్ధ ప్రవక్త. ఇక్కడ మనకి గుర్రం మీద కనపడేది ఎవరయ్యా అంటే, ఈ తెల్లని గుర్రం మీద కనపడేది ఎవరంటే అబద్ధపు క్రీస్తు. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చొని ఉండెను. విల్లు పట్టుకున్నాడు. విల్లు ఏంటి? బాణం. అంటే యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. మరి సమాధానంతో వచ్చేవాడు యుద్ధం చేస్తాడండి? చేయడు. తెల్లని గుర్రం మీద వస్తుంది ఎవరంటే అబద్ధపు క్రీస్తు. అసమాధానం కలిగించడానికి వస్తున్నాడు. భవిష్యత్తులో జరగబోతున్నటువంటి సంఘటనలు ఇవి. భవిష్యత్తులో జరగబోతున్న ఈ సంఘటనలు. అతనికి ఒక కిరీటం ఇవ్వబడిను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. జయిస్తూ ఉన్నాడు. లోకంలో ఉన్నటువంటి రాజ్యాలన్నింటినీ జయిస్తూ నేను సమాధానం కలిగిస్తాను, నేను ఐక్యపరుస్తానని చెబుతున్నాడు. కానీ ఈయన సమాధాన పరిచేవాడు కాదు. ఈయన అసమాధాన పరిచేటటువంటి వాడు. రోమా సామ్రాజ్యం తన విజయాలను గొప్పగా ప్రకటించేది. యుద్ధాలు ఎందుకు జరుగుతాయండి? ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధిపత్యం కోసం జరుగుతాయి. ఇక్కడ సమాధానం కలిగిస్తాను అని చెప్పి మోసం చేస్తున్నాడు. సమాధానం కలిగించేవాడు కాదు. ప్రపంచంలో ఆధిపత్య పోరు జరుగుతూ ఉంది. అధికారం కోసం పోరాటాలు చేస్తున్నారు. సంఘం నేర్చుకోవాల్సింది ఏంటంటే, భూమి మీద ఉన్న అధికారాల కంటే దేవుని పరిపాలన శాశ్వతమైనది. మనం నేర్చుకోవాల్సింది దేవుని పరిపాలన శాశ్వతం. ఇది మొదటి ముద్ర. ఏ గుర్రం?
తెల్లని గుర్రం. తెలుపు పరిశుద్ధత గుర్తు. అయితే ఇక్కడ ఈ తెలుపు ఏంటో తెలుసా? అసమాధానం, అశాంతి. శాంతినిస్తాను అని అంటాడు, కానీ ఇతను శాంతి ఇచ్చేవాడు కాదు, అశాంతిని ఇచ్చేవాడు. ఈనాడు ప్రపంచంలో చూడండి పరిస్థితి ఎలా ఉంది. అసమాధానం, అశాంతి. కానీ నిజమైన సమాధానం, శాంతి ఇచ్చేవాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ విషయాన్ని మనం నేర్చుకోవాలి. చదవండి తర్వాత వచనాలు, 3-4 వచనాలు. ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుష్యులు ఒకని ఒకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను. ఆయన రెండవ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుగా వింటిని. అప్పుడు ఎర్రనదైన వేరొక గుర్రం బయలు వెళ్ళెను. ఏ గుర్రం ఇది? ఎర్రని గుర్రం. ఎరుపు దేనికి గుర్తు? ప్రమాదం, డేంజర్ గుర్తు. మనుషులు ఒకరినొకడు చంపుకొనున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను, అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడెను. యుద్ధం, రెచ్చగొట్టడం. చూడండి, దేనికి భూమి మీద సమాధానం లేదు, యుద్ధాలు, హింస ఎక్కువ అవుతూ ఉంది. ఆనాడు రోమా సామ్రాజ్యంలో కూడా తిరుగుబాటు జరుగుతూ ఉన్నాయి. దేశాల మధ్య యుద్ధం, ఒక పక్క హింస ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూ ఉంది. ఏంటంటే ప్రేరేపిస్తాడు ఇతను ఒకరినొకరు చంపుకోవడానికి. ఈ వ్యక్తి ఏం చేస్తాడు? భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను, అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడెను. ఖడ్గం దేనికి గుర్తుగా ఉంది? ఖడ్గం యుద్ధం, చంపటం, రక్తపాతం, హింస. సమాధానం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈ దినాలలో భయపడకుండా యేసుక్రీస్తులో మనం నిలబడాలి. భవిష్యత్తులో ఏం జరగబోతుంది? ఒకరినొకరిని చంపుకునేటటువంటి పరిస్థితి రాబోతా ఉంది. భవిష్యత్తులో జరగబోతుంది. మరి భవిష్యత్తులో జరగబోయేది మనం ఎందుకు తెలుసుకోవాలి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి ప్రతి ఒక్క విశ్వాసికి భవిష్యత్తు గురించినటువంటి ఆలోచన ఉండాలి. ఏం జరుగుతుంది భవిష్యత్తు? అప్పుడే మనం సిద్ధపాటు కలిగి ఉంటాం. ప్రపంచ భవిష్యత్తు ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు రెండవ రాకడ రాబోతుంది కనుక ఏ విధంగా ఉంటుంది ప్రపంచ భవిష్యత్తు అనే విషయం మనం తెలుసుకోవాలి. దాని కొరకే దేవుడు యోహాను గారి ద్వారా ప్రకటన గ్రంథాన్ని రాయించారు. ఏ గుర్రం ఇది? ఎర్రని గుర్రం. మొదటి గుర్రం, రెండో గుర్రం ఒకరినొకడు ఏం చేసుకుంటూ ఉంటాడు? చంపుకుంటూ ఉంటాడు. చూడండి, కొన్నిసార్లు చిన్నదానికి ఏం జరుగుతూ ఉంటుంది? గొడవలు, హింస, చంపుకోవడం. కనుక మనం తెలుసుకోవాలి. తర్వాత చదవండి. ఆయన మూడవ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట విప్పింది. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడేది. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చొని ఉండేది. మరియు దేనారములకు ఒక సేరు గోధుమలనియు, దేనారములకు 3 సేర్లు యావలనియు, నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినను
అన్నట్టు నాకు వినబడేది. ఆయన 3వ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పగా వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రం కనపడెను. ఏ గుర్రం? నల్లని గుర్రం. నలుపు సంతాపానికి సూచనగా ఉంది. ఎవరైనా చనిపోతే బ్యాడ్జీలు పెడతారు. ఏ బ్యాడ్జీలు పెడతారండి? నల్ల బ్యాడ్జీలు పెడతారు. ఇదిగో ఒక నల్లని గుర్రం కనపడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చొని ఉండెను. మరియు దేనారమునకు 1 సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్లు యావలనియు, నూనె ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు చెప్పుగా విన్నాను. కరువు ఏంటి? ఒక పక్క ప్రపంచంలో అసమాధానం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. మొదటి ముద్ర విప్పినప్పుడు, 2వ ముద్ర విప్పినప్పుడు మరణం, ఒకళ్ళొకరు చంపుకోవటం. 3వది ఏంటంటే కరువు. ఏంటి? కరువు. ఆహారం ధాన్యం దొరకవు. ధనవంతులు డబ్బులున్న వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. ఆనాడు ఏంటి? ద్రాక్షారసం, నూనెలు, ఒలివ్ నూనె, ఇవన్నీ ధనవంతులు ఏం చేసేవాళ్ళు తెలుసా? కొనుక్కునేవాళ్ళండి. కరువు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ఆహారం ధరలు పెరుగుతాయి. ఆనాడు కరువు వచ్చినప్పుడు ధరలు పెరిగాయి. ఈనాడు ఆర్థిక అసమానతలు, కరువు నేడు పరిస్థితి ఎలా ఉంది? ధరలు పెరిగింది. ఎలినివో, సూపర్ ఎలినివో ప్రభావం వల్ల నేడు కరువు. పరిస్థితి ఎలా ఉంది? ధరలు పెరిగిపోయింది. సామాన్యుడు బ్రతకలేనటువంటి పరిస్థితి. భవిష్యత్తులో మరిన్ని శ్రమలు రాబోతూ ఉంది. దేనారము అంటే ఒకరోజు కూలి. ఆనాడు ఒకరోజు కూలికి 1 దేనారం ఇచ్చేవాడు. 1 దేనారానికి ఏమొచ్చేదంట? 1 సేరు గోధుమలు వచ్చాయి. 1 కేజీ గోధుమలు వచ్చాయి. తర్వాత దేనారములకు 3 సేర్లు యావల పిండి. ఇజ్రాయేల్ దేశంలో గోధుమలు, యావల రొట్టెలు తినేవాళ్ళు. యావలు, బార్లీ గింజలు, యావలు. ఆహారం ఏంటి? ఇక్కడ రాయబడిన మాట ఏంటండి? నూనెయు ద్రాక్షారసము పాడు చేయొద్దు అని స్వరం చెప్తే వింటుంది. భయంకరమైనటువంటి భవిష్యత్తులో కరువు రాబోతుంది. ఆ విషయం మనం గ్రహం కలిగి ఉండాలి. చూడండి, చాలామంది ఆహారాన్ని వృధా చేస్తుంటారు. శుభకార్యాలలో, వివాహాలలో, ఫంక్షన్లో చూడండి, వాళ్ళు ఏంటంటే పిసినారోళ్ళు అనుకుంటారని వాళ్ళు పెడతారు. ఈ తినేవాళ్ళు ఏం చేస్తారు? అఫీషియల్ తిండి అంటారు, నైస్ తిండి పెట్టింది తినరు. 30 తిని పావుతో వదిలేస్తారు. డస్ట్బిన్లలో, డబ్బాల్లో చూడండి, ప్లాస్టిక్ డబ్బాలలో, ప్లాస్టిక్ రమ్ముల్లో ఎంత ఉంటుంది అన్నం? చాలా అన్నం ఉంటుందండి. అన్నం, కూరలు, ఇది మొత్తం ఏంటి? వేస్ట్, వ్యర్థం. కొంతమంది చూడండి, వాటికి వెళ్ళి టిఫిన్ చేసి సగం అట్టు తిని సగం అట్టు నీళ్ళు కలిసి బారిపోతారు. ప్రపంచంలో 3500 మంది ఆహారం లేక ప్రతిరోజు బాధపడుతున్నారు, ఆకలితో అలమటిస్తున్నారు. ఈరోజు మనకి దేవుడు మనల్ని ప్రేమించి ఆహారం ఇస్తే ఆహారాన్ని ఏం చేస్తున్నారు తెలుసా? పాడు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? చాలామంది ఏం చేస్తున్నారండి? పాడు. అమ్మా ఎందుకు అంతను వండు రాత్రిపూట అంటే తింటారని వండా అంటారు. తీరా అన్నమే అయిపోద్ది, వేస్ట్. రోజు కొంచెం నెల అయ్యేసరికి ఎంత వేస్ట్ అయిపోద్ది. ప్రతి మెతుక్కి దేవుడు లెక్క చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువారు 5 రొట్టెలు 2 చేపలు
5,000 మందికి పంచినప్పుడు మిగిలిన ముక్కలు ఆయన ఏం చేశారు? 12 గంపలకి ఎత్తారు. పారేయండి మిగిలిన మొత్తం అన్నారా? ఆహార విలువ దేవుడు తెలుసండి, మనకు తెలియదు. ఈ స్వరం ఏమని చెప్తా ఉందంటే, పాడు చేయొద్దు, ఆహారమును చూడండి, నూనెయు ద్రాక్షారసము పాడు చేయవద్దని చెప్పు. నూనె ద్రాక్షారసం పాడు చేయవద్దు. తెలియట్లే ఆహారం విలువ చాలామంది ఈరోజు తెలుసుకోవాలి. భవిష్యత్తులో రాబోతుంది, కరువు రాబోతుంది భవిష్యత్తులో. అర్థమైందంటారా? భయంకరమైన కరువు రాబోతుంది. శ్రమలు 6వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం వరకు మహాశ్రమలు ఉన్నాయి. అటువంటి రోజులు రాబోతాం. ఇప్పుడు సమృద్ధిగా ఆహారం ఉంటే చాలామంది చూడండి, పిల్లలు బెండకాయ కూర తిన్నాం, దొండకాయ కూర తిన్నాం, ఆ కూర తిన్నాం, ఈ కూర తిన్నాం, రోజు అదే కూర అంటుంటారు. కూరలు లేకుండా పచ్చడి వేసుకొని తినే రోజులు ఉన్నాయి మనకి. ఈరోజు కూర చేస్తే బెండకాయ పుడి తిన్నాం, బెండకాయ ఫ్రై తింట, అది తింట, ఇది తింట అంటారు. తెలీదు ఆహారం ఇది. నేర్పించండి, నేర్చుకోవాలి. ఈనాటి మనకి ఆనాడు చెప్పిన సంగతులు ఏంటో తెలుసా? పాఠం. ఏంటండి? పాఠం. రాబో ఉగ్రతను తప్పించుటకు మీకు బుద్ధి చెప్పువాడెవడు? ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉంది, ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడు. రాబోతుంది ఉగ్రత, దాన్ని తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పేవాడు దేవుడి వాక్యం నీకు నాకు బుద్ధి చెబుతుంది. మొదటి గుర్రం ఏ గుర్రం? తెల్లని గుర్రం. రెండో గుర్రం ఎర్రని గుర్రం. మూడో గుర్రం నల్లని గుర్రం. ఇక్కడ చూసారండి, ఇదిగో ఒక దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చొని ఉండను. త్రాసు పట్టుకున్నాడనమాట. కరెక్ట్గా తోకమేసి కరెక్ట్గా ఇస్తారు ఆహారం. ఆ రోజు రాబోతాం. ఎందుకంటే ప్రజలు దేవుడి మాట వినట్లేదు. అందుకనే దేవుని వాక్యం ఏమని రాబడింది? ఆకాశం ఇనుముగాను, భూమి ఇత్తడు. అలా మారిపోతుంది. ఆకాశం నుండి వర్షం రాదు, భూమి నుండి పంట పండు. పరిస్థితి ఏంటి? కరువు. ఎందుకు వచ్చింది కరువు? ఆ గ్రహింపు మనకు కావాలి. కనుక ప్రకటన గ్రంథ వివరణలో 13వ భాగంలో దేవుడు మనకు నేర్పుతున్నటువంటి పాఠాలు ఏదో వచ్చామా, విన్నామా, వెళ్ళామని కాదు. ప్రతి వాక్యంలో, ప్రతి వచనంలో మనం నేర్చుకోవాల్సింది ఉంది. తర్వాత ఆయన 4వ ముద్రను ఇప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండవుల వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకం వారిని వెంబడించెను. ఖడ్గం వలనను, కరువు వలనను, మరణం వలనను, భూమిలో నుండి క్రూర మృగముల వలనను, భూనివాసమును చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారం వానికి ఇవ్వబడెను. చాలు. ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్యానికి అనుకూలంగా దేవునిపై ఆధారపడటం మనం నేర్చుకోవాలి. అవసరంలో ఉన్నవారికి మనం ఏం చేయాలి? సహాయం చేయాలి. చాలామంది చూడండి, ఎంగిలి చేతితో కూడా అట్టాడు. కొంతమంది యాచకులు వస్తారు, యాచిస్తారు. వాళ్ళకి పెట్టడానికి ఏమంటారు? మాకే లేదా, నీకాడ పెట్టాం. నిజంగా లేదా? నిజంగా లేకపోతే మంచిది, మరి ఉండి కూడా పెట్టకపోతే. అందుకని యోహాను ఏమన్నాడు తెలుసా? బాప్తిసం ఇచ్చే యోహాను గారు 2 అంగీలు కలిగిన వాడు ఒక అంగీ ఏం చేయాలి? ఇచ్చేయాలి. మనకు సమృద్ధిగా ఉంది, మరి ఎటు వాళ్ళకి ఏం చేయాలి? సహాయం చేయాలి.
మనం తింటాను, ఏటోడు కొంచెం పెట్టాలి. అదే నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించడం అంటే అదే దాని అర్థం. మనకే లేదే గారు ఇంకా వాళ్ళకేం పెట్టి, మనకు ఉన్న దాంట్లోనే మనం పెట్టాలి. ఉన్న దాంట్లో నుంచే పెట్టాలి, కానీ లేనిది మనం ఎక్కడా పెట్టలేము. ఇక్కడ చూడండి, ఈ గుర్రం పాండుర వర్ణం కలిగినటువంటి గుర్రం, ఆకుపచ్చ పసుపచ్చ కలిస్తే పాండుర వర్ణం వచ్చింది అన్నమాట. ఇది నిత్య మరణం, మృత్యువు, మహాశ్రమలు మొదలు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్పారు? మత్తయి సువార్త 24:22 ఒకసారి చదవండి దేవుని వాక్యంలో. మత్తయి సువార్త 24:22 ఆ వాక్య భాగం కూడా ప్రకటించడం జరిగింది. నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని వాక్య భాగం త్వరలో మన ముందుకు వస్తుంది. వినండి, నేర్చుకోండి. చాలండి, ఆ దినాలు తక్కువ చేయబడాలని ప్రభువారు స్పష్టంగా చెప్పారు. ఈ గుర్రం మరణం, యుద్ధం వల్ల, కరువు వల్ల చనిపోయినటువంటి వారు కాక మిగిలినటువంటి వారు క్రూర మృగాల వల్ల చనిపోతారు. చూడండి, కరోనా వచ్చినప్పుడు ఎంతమంది చనిపోయారు? మహమ్మారి, ప్రకృతి విపత్తులు, కరువులు, కాటకాలు, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, యుద్ధాలు వచ్చినప్పుడు ప్రజలు ఏమవుతారు? చనిపోతారు. ఏ గుర్రం అంట? ఈ గుర్రం మీద కూర్చున్న ఆయన పేరేంటంట? మృత్యువు. మరణం శరీర మరణం, 2 ఆత్మీయ మరణం, 3వది దేవుడి నుండి దూరం అవటం కూడా మరణమే. ఆదాము దేవుడి నుండి ఏమైపోయాడు? దూరం అయిపోయాడు. ఆదాము గారికి దేవుడికి మధ్య ఉన్న సంబంధం ఏమైపోయింది? తెగిపోయింది. ఆత్మీయంగా చచ్చిపోయాడు. తర్వాత శరీరంగా చనిపోయాడు, జీవిస్తున్నప్పుడే ఆత్మీయంగా చనిపోయాడు. కనుక మరణం రాబోతాం. భయంకరమైనటువంటి మరణాలు సంభవించబోతూ ఉన్నాయి. కరువు, ప్రకృతి విపత్తులు. జీవితం తాత్కాలికమండి. దేవునితో సరైనటువంటి సంబంధం కలిగి ఉండాలి. జీవితం ఎటువంటిది? తాత్కాలికం. మొన్న ఒక ఆయన రోడ్డు మీద వెళ్తా ఉన్నాడు, హార్ట్ అటాక్ వచ్చింది, రోడ్డు మీద కింద పడి చనిపోయాడు. మనం ఎప్పుడు చనిపోతామని మనకు తెలిసిద్దా? కనుక యేసుక్రీస్తుని అంగీకరించి మారు మనసు పొంది నీటి బాప్తిసం తీసుకుంటే మనకి ఎప్పుడు పోయినా ఏం కాదు. మరణము వచ్చింది, మృత్యు ఎటు నుంచి వచ్చిందో తెలియదు. తెలిసిద్దండి? మరణం కిటికీల అంచులో నుంచి వచ్చిద్దంట. అంటే నిజం కిటికీల అంచులో వచ్చిద్దని కాదు, అంత దగ్గర ఉండదు. రెప్పపాటు, కను రెప్పపాటులో ఏం జరుగుతుందో అనేది ఎవరు కూడా తెలియదు. మన మధ్య బస్ స్టాండ్లో ఒక వ్యక్తి ఫోన్ మాట్లాడకుండా వెళ్తాడు, బస్సు వచ్చి గుద్దింది, కింద పడ్డాడు, చనిపోయాడు. సెకండ్లో చనిపోయాడు. అదేనా? తెలియదు. మరణం, యుద్ధాలు, కరువులు, దీని ద్వారా చచ్చిపోయినాడు కాక మిగిలిన వాళ్ళు ఇక మరణం చనిపోతారు. రాబోతుంది, అటువంటి దినాలు రాబోతున్నాయి. అదేనంటారా? రాబో ఉగ్రత, భవిష్యత్తు అలాగుండా పోతుంది. గర్భిణీలకు పాలిచ్చు వారికి శ్రమ అని ప్రభువారు చెప్పారు. విందాం, చదవండి.
వారు నాథ సత్య స్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూమి వాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని దగ్గరగా కేకలు వేసిరి. తర్వాత 11 నల్లని వస్త్రములు వారిలో ప్రతివానికి ఇయ్యబడెను. మరియు వారుగలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తగు వరకు ఇంకా కొంచెం కాలం విశ్రమింపమని వారితో చెప్పబడెను. ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మను బలిపీఠం కింద చూచితిని. వీళ్ళు ఎవరంటే హతసాక్షులు, పాత నిబంధన భక్తులు, చనిపోయినటువంటి వారు. నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండ చేయకుందువని బిగ్గరగా కేకలు వేసిరి. ఆనాడు కయ్యూను తన తమ్ముడైనటువంటి ఏబేలును చంపినప్పుడు కూడా ఏబే రక్తం ఏమైంది? మొరపెట్టి. దేవుడు మొరపెట్టం కాదు, ఏబే రక్తం మొరపెట్టింది. అదేండి మీకు, ఏబే రక్తం మొరపెట్టింది. అలాగే ఇక్కడ అనేక మంది క్రైస్తవులు తమ విశ్వాసం కోసం హతమార్చబడ్డారు. ఈనాడు క్రైస్తవులు ఇప్పటికీ చాలామంది శ్రమను ఎదుర్కొంటున్నారు. సంఘం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? విశ్వాసములో నిలబడినటువంటి వారిని దేవుడు మర్చిపోడు, ఆయన న్యాయం చేస్తారు. పాత నిబంధన భక్తులు, హతసాక్షులు. లూకా సువార్త 11వ అధ్యాయం 50వ వచనంలో ఏమని రాయబడి ఉంది? చదవండి. లూకా సువార్త 11:50 చదవండి. దేవుని వాక్యం చదవండి. విచారిస్తాడంట దేవుడు. అందుకనే ఇక్కడ రాయబడిన మాట ఏంటి సార్? ఎందాక తీర్పు తీర్చకయు. మనం కూడా అంటాం, ఎందాక భరించాలండి ఈ బాధ, ఎందాక అంటావా అన్న? ఎందాకండి ఓపిక ఉండట్లేదండి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? సహోదరుల యొక్కయు లెక్క పూర్తగు వరకు ఇంకా కొంచెం కాలం విశ్రమింపబడి నన్ను వారితో చెప్పబడెను. ఎంతకాలం అంట? కొంచెం కాలం. కొంచెం కాలం ఓడ్చుకోవాలి. ఇంకా యేసుక్రీస్తు ప్రభు నిమిత్తం నిన్ను ఒకడు కొట్టినా, తిట్టినా, ఇబ్బంది పెట్టినా దానికి తగినటువంటి ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు నిమిత్తం ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా ప్రతిఫలం ఉంటుంది, నిన్ను తిట్టినా ప్రతిఫలం ఉంటుంది, కొట్టినా ప్రతిఫలం ఉంటుంది. వాని క్రియలు చొప్పున ప్రతి వారికి సిద్ధపరిచిన జీవితం ఆయన దగ్గర ఉంది. వదిలిపెట్టాడు దేవుడు. వదిలిపెడతారా? మీరు ఎట్టి కొలతతో కొడతారో మీకు కూడా తీర్పు ఖచ్చితంగా ఉంది. దేవుని ఉగ్రత ఖచ్చితంగా ఉంది. దాని విషయంలో రాజీ లేదు. కాబట్టి ఏంటంటే కొంచెం కాలం ఓర్చుకుంటే వచ్చేసింది. మనం కూడా అంటాం, ఎందాక తీర్పు తెచ్చుకుంటాం? నాదా సత్యస్వరూపి అని వాళ్ళు బలిపీఠం కింద ఏం చేస్తున్నారు? మొరపెడుతున్నారు. పాత నిబంధన ప్రకారం వాళ్ళు మొరపెడుతున్నారు. ప్రభువారు కూడా అన్నారు, ఏబేలు రక్తం మొదలుకొని జకరియా రక్తం వరకు అని ప్రభువారు వివరంగా చెప్పారు. వదిలిపెట్టడండి దేవుడు, అస్సలు వదిలిపెట్టడు.
తీర్పు ఖచ్చితం. అందుకని వాక్యంలో ఏమని రాయబడింది? ఆయన ప్రతి బాష్ప బిందువును తుడుచును, ప్రతి కన్నీళ్లు ప్రతి బాష్ప బిందువు తుడుచుతారు దేవుడు. అవి తీర్పు తీర్చేవాడు దేవుడు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకొని విశ్వాసంలో నిలబడి దేవుడు మనం మర్చిపోడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. తీర్పు తీరుస్తాడు దేవుడు ఖచ్చితంగా. తర్వాత 12వ వచనం. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగెను. సూర్యుడు కంబళింపవలె నలుపాయెను. చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి స్థానములు తప్పెను. చాలు. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 9 నుండి 17 వచనాల్లో వ్రాయబడినటువంటి విషయం దేవుడు తీర్పులు సూచిస్తూ ఉంది పాత నిబంధనలో. అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 22-21 వచనాల్లో కూడా వ్రాయబడి ఉంది. ఏం జరిగిద్దంటే దేవుని వాక్యం ఏం చెబుతుంది ఇక్కడ? సూర్యుడు కంబళ వలె నలుపు ఆయను. ఏం జరుగుతుందండి ఇక్కడ? సూర్యుడు కంబళి వలె నలుపాయెను. నేను చూడగా పెద్ద భూకంపం కలిగిందట. భూమి దేవుడు నిర్మించినది మొదలుకొని అప్పటి వరకు ఇంత పెద్ద భూకంపం కలగదు. ప్రపంచ చరిత్రలో ఎన్నో భూకంపాలు వచ్చాయి. రీసెంట్గా మొన్న వెనిజులా దేశం మీద కూడా భూకంపం వచ్చింది. భూకంపాలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇది వచ్చే భూకంపం ఎటువంటిది తెలుసా? భవిష్యత్తులో వచ్చే భూకంపం ఎటువంటిది తెలుసా? మహాభూకంపం వచ్చింది. అటువంటి భూకంపం రాబోతూ ఉంది. చూడండి, సూర్యుడు కంబల వలె నలుపాయను. సూర్యుడు కంబల వలె నలుపు అవుతాడు. సూర్యుడు కంబల వలె నలుపు అయితే ఇక వెలుతురు ఉంటుందా? ఉండదు. చంద్రుడు చంద్రబింబం అంతా రక్తవర్ణమాయన. చంద్రుడు ఎలాగుంటాడంట? రక్తం. సూర్యుడి కాంతి చంద్రుడి మీద పట్టడం ద్వారా మనకి వెన్నెల వచ్చింది. చంద్రుడు స్వయం ప్రకాశం కాదు. తెలుసా మీకు ఆ విషయం? సూర్యుడు స్వయం ప్రకాశం. సూర్యుడు తను తాను ప్రకాశిస్తాడు. మరి చంద్రుడు ఎలా ప్రకాశిస్తాడు? సూర్యుడి కాంతి చంద్రుడి మీద పట్టడం ద్వారా చంద్రుడు ప్రకాశిస్తాడు. అట్లా మనకి వెన్నెల ఉంటుంది. మరి సూర్యుడే నలిపైతే ఇక చంద్రుడు, సూర్యుడే నలిపైతే చంద్రుడు, సూర్యుడి కాంతి లేదు. చంద్రుడు ఏమవుతాడు? రక్తవర్ణం అయిపోయింది, ఎరుపైపోయింది చంద్రుడు. మనం అప్పుడప్పుడు వింటాం సూపర్ మూన్, బ్లూ మూన్ అని. భవిష్యత్తులో రెడ్ మూన్. ఏమూన్ అండి ఇది? రక్తవర్ణం. అలా రాబోతుంది భవిష్యత్తులో సంఘటనలో. ఎందుకు ప్రకటన గ్రంథం మనం నేర్చుకోవాలి? సిద్ధపాటు కలిగి ఉంటాం. సిద్ధపాటు కలిగి ఉంటాం. మనకు తెలియాలి. కనుక ఇక్కడ ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలేను. ఆకాశంలో నక్షత్రాలు భూమి మీద రాలుతాయంట. ఒక్కొక్క నక్షత్రం చాలా పెద్దది, భూమి కంటే ఎన్నో రెట్లు పెద్దది నక్షత్రం. మరి ఒక నక్షత్రం రాలితేనే భూమి మీద కష్టం. మరి అటువంటిది ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలేను. ఆకాశ నక్షత్రాలన్నీ భూమి మీద రాలిపోతాయంట. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము ఏమనుందండి ఇక్కడ వాక్యంలో? తొలగిపోయాను. ఆకాశ మండలం ఏమైందంట? మొదటి ఆకాశము మొదటి భూమి ఉన్నదే. పంచభూతములు వికటమైన వేండ్రతో లయమైపోతాయని పేతురు గారు ద్వారా దేవుడు తెలియజేశారు. పాత భూమి, పాత ఆకాశం ఉండదు. సూర్యుడు నలిపేయాడు, చంద్రుడు ఎరిపోయిపోతాడు.
అటువంటి రోజులు రాబోతున్నాయి. కనుక మనం అర్థమైందంటారా? లోకమంతా శ్రమ కాలం, విడువబడుట బహుఘోరం, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాబోతున్నాడు, ప్రభు రాబోతున్నాడు. కనుక ఇవన్నీ వేదనలకు ప్రారంభం, అంతం వెంటనే ఉంది అసలు కదా. ఇంకా భవిష్యత్తులో ఇంకా ముందు ముందు చాలా ఉంది. 6వ అధ్యాయంలో ప్రారంభించబడినటువంటి శ్రమలు 18వ అధ్యాయం వరకు ఉంటాయి. శ్రమలు, మహాశ్రమలు. అటువంటి రోజు రాబోతాం. చూడండి, తర్వాత దేవుని వాక్యం చదువుకుందాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటి? ప్రతి కొండ, ప్రతి ద్వీపం వాటి స్థానములను తప్పెను. కొండ తప్పిపోద్దంట, ద్వీపం, ప్రపంచ దేశాలు ద్వీపాలు తప్పిపోతాయి. అటువంటి పరిస్థితి రాబోతాం. తర్వాత దానికి కాలజాలం వాడెవడును, మీరు మీ మీద పడి ఆయన సన్నిధి, మీరు మా మీద పడి సన్నిధికి, ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. గొర్రెపిల్ల ఉగ్రత అంట. గొర్రెపిల్ల ఏంటి? ఉగ్రత ఏంటి? గొర్రెపిల్ల ఎటువంటిది? సాధువు కలిగి. మరి సాధువు ఉంది ఎవడు? యేసుక్రీస్తు ప్రభువు. ఆయనకు రెండో పేరేంటి? యోధా గోత్రపు సింహం. దేవుని ఉగ్రత. పాత నిబంధనల ప్రవక్తలు దేవుని తీర్పును సూచించేవారు. ఈ విధంగా దేవుని తీర్పు నుండి తప్పించుకోలేరు. ఎవరో దేవుని తీర్పు తప్పించుకోలేరు. కొంతమంది చూడండి, కోపం వచ్చినప్పుడు అంటారు, కొట్టరా, కొట్టు, నన్ను కొట్టు అంటారంట. కొట్టరా, ఇంకో 2 దెబ్బలు కొట్టు. ఏమైంది? ఇప్పటిదాకా తినదానికంటే ఎక్కువ అంటారు. అట్లానే వీళ్ళు ఏమంటున్నారో తెలుసా? ఏమంటున్నారు? ఆయన సన్నిధిని గొర్రెపిల్ల ఉగ్రతను మమ్మను మరుగు చేయుడి అని పర్వతముతోనూ బండలతోనూ చెప్పుతున్నారంట. పర్వతాలు చెప్తున్నారు, రండి నాకు సాటుకొండం. అర్థమవుతారా? ఈ డైలాగులు వస్తాయి అప్పుడు. చదువుతారా నన్ను అనే డైలాగు. ఎవరు దేవుని యొక్క తీర్పు నుండి తప్పించుకోలేరండి. భయభక్తులు కలిగి జీవించాలి, ఇతర రక్షణ కొరకు ప్రార్థించాలి, సువార్తను ప్రకటించాలి. గొర్రెపిల్ల ఉగ్రత రాబోతుంది. లోకపాపములు మోసుకొని పోగు దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువు యోధా గోత్ర సింహంగా రాబోతుంది. ప్రతి కొండ, ప్రతి ద్వీపం వాటి స్థానాలు తప్పిపోతాయి. ద్వీపాలు తప్పిపోతే సముద్రంలో నీళ్ళని అనేది ఒక తాడుకు వచ్చారు. అది మనం నేర్చుకోవాలి. కనుక వచ్చే ఆదివారం ప్రకటన గ్రంథ వివరణలో భాగంగా 14వ భాగం 7వ అధ్యాయం. మొదటి గుర్రం, 2వ గుర్రం, 3వ గుర్రం, 4వ గుర్రం. గుర్రం అంటే గుర్రం కాదు. అర్థమైంది మీకు? నేర్చుకోవాలి. ప్రార్థించి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం తీసుకొని ఇతర పుస్తకాల నుంచి సేకరించి దాన్నంతా ఒకే తాటి మీద తీసుకొచ్చి దేవుడి సహాయంతో చెబుతున్నటువంటి వాక్యం. కనుక
ఇంకా ఆయన ప్రాణత్యాగాన్ని గుర్తించకపోతే మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని రక్షించబడాలి. రాబోతుంది ఉగ్రత, లోకమంతటికి శ్రమ. సమాధానంగా ఉంది, అంతా బాగానే ఉంది, ప్రశాంతంగా ఉంది అనుకుంటారు. కానీ అకస్మాత్తుగా ప్రభు ఏమని చెప్పారు? దొంగ వలె వస్తానన్నాడు. ఎలా అవుతాడు? దొంగ. దొంగ ఎప్పుడు వస్తాడు? మీ ఇంటికి తెలిసిద్దా? ఏమంటే మీ ఇంటికి వస్తున్న సాయంత్రం దొంగతనానికి జాగ్రత్తగా ఉండండి, అన్నీ జాగ్రత్త పెట్టుకొని ఉండండి చెప్పు. అతడు దొంగ ఎలా వస్తారు? ఎలా వస్తారండి? నువ్వు అనుకోకుండా వస్తారు. అనుకొనని గడియలో నీరాకడా మెలకువగా ఉండమని నీ హెచ్చరిక. ఎప్పుడు వస్తారు ఆయన? అనుకున్న గడియలో వస్తారు, మెలుగుగా ఉండమని హెచ్చరిక. మరి ఆత్మీయ జీవితంలో మెలుగు కలిగి ఉన్నామా? ఇంకా సోమర్థానంగా ఉన్నామా? నిన్ను నువ్వు పరీక్షించుకో. ప్రభు రాకడ సిద్ధపడు, ప్రభు కొరకు జీవించు. అట్టి కృపా ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసింది. దేవుని వాక్యమేనండి. మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని రక్షించబడండి, ప్రభు రాకడ సిద్ధపడండి. దేవుని కృపను బట్టి మరి వివరించబడుతున్నటువంటి ప్రకటన గ్రంథ వివరణలో 13వ భాగం 6వ అధ్యాయం దేవుని వాక్యాన్ని వినండి, ఆత్మీయంగా ఎదగండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కొరకు జీవించండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ వాక్యం వినట్లేదు. చాలామంది వింటున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ మేలు కొరకు, ప్రభు రాకడకు మిమ్మల్ని సిద్ధపరచాలనేటువంటి ఒక ఆశతో ఈ విధంగా దేవుని వాక్యం ప్రకటించడం జరుగుతూ ఉంది. వినండి, నేర్చుకోండి, ప్రభు కొరకు జీవించండి, ప్రభు రాకడ సిద్ధపడండి. అంతవరకు ప్రభు కృపతోనే నడిపించిన గాక. మన ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఆమేన్.